ఈ సమయానికి ఉన్న 6 బ్రేకింగ్ వార్తల్ని మొదటగా మనం చూద్దాం. వాటిలో మొదటిది పరవాడ ఫార్మాసిటీకి సంబంధించి అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం జరిగింది. రక్షిత డ్రగ్స్ కంపెనీ నుంచి విషవాయువులు లీక్ అయ్యాయి. ఈ విషవాయువులు పీల్చి అస్వస్థతకు గురైన ఇద్దరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు సిబ్బంది. రెండో బ్రేకింగ్ వార్త అల్లు అర్జున్ ఇంటిపై దాడికి కేసుకు సంబంధించి 6గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత దాడి కేసులో వారికి బెయిల్ కూడా ఇచ్చింది కోర్టు. నిన్నటి ఘటన నేపథ్యంలో 6గురిని అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు జూబ్లీహిల్స్ పోలీసులు. నిందితులపై 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మూడో బ్రేకింగ్ వార్త విషయానికి వద్దాం. మోహన్ బాబు బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగబోతోంది. టీవీ9 రిపోర్టర్పై దాడి కేసులో మోహన్ బాబు ఇంకా అజ్ఞాతం వీడలేదు. పోలీస్ విచారణకు హాజరు కాలేదు. రేపటికల్లా రాకపోతే మరోసారి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మోహన్ బాబు బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరుగుతోంది. నాలుగో బ్రేకింగ్ వార్త ఫార్ములా ఈ రేస్ పై విచారణకు సంబంధించిన అప్డేట్ ఇది. ఇప్పటికే పూర్తి ఆధారాలు సేకరించింది ఏసీబీ. సెంట్రల్ యూనిట్ ఇవాళ నుంచి ఇన్వెస్టిగేషన్ కూడా మొదలు పెట్టబోతోంది. ఇవాళ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. ఐదో బ్రేకింగ్ వార్త విషయానికి వద్దాం. పేర్ని నాని కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. బిఎంఐ కేసులో దర్యాప్తు, అజ్ఞాతంలో పేర్ని నాని కుటుంబం అంటూ మనకి వార్త అందుతోంది. సో గొడవంలో బిఎంఐ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. నోటీసులకు స్పందించలేదు పేర్ని నాని. ఆ కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్ళింది. భార్య జయసుధపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆరో బ్రేకింగ్ వార్త విషయానికి వద్దాం. విశాఖలో వీఐపీ రోడ్లో స్పా సెంటర్ పై అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ వీఐపీ రోడ్లో ఉన్న స్పా సెంటర్ పై పోలీసులు దాడి చేశారు. నిర్వాహకుడు వంశీధర్ సహా 4గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో 4 యువతుల్ని కూడా రెస్క్యూ చేశారు పోలీసులు. ఇవి సమయానుకున్న 6 బిగ్ బ్రేకింగ్ వార్తలు.